మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని అన్నప్పుడు భారతీయ గారిని కూడా అరెస్ట్ చేయాలా? నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీతో కూడా సెల్ఫీ ఉంది, నేను చూపిస్తా. భారతీయ గారితో సెల్ఫీ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా. ఎమ్మెల్యే గారి భార్యకి కేక్ తినిపించావు, 10 సార్లు నొక్కి చెప్పావు. మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు, భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ. మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు, జిలానీనే అరెస్ట్ చేశాడు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని నువ్వు అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా? నిన్ను కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే మీతో కూడా సెల్ఫీ ఉంది, నేను చూపిస్తా. భారతి గారితో సెల్ఫీ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా. ఎమ్మెల్యే గారి భార్యకి కేక్ తినిపించావు, 10 సార్లు నొక్కి చెప్పావు. మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు, భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ. మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు, జిలానీనే అరెస్ట్ చేశాడు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని నువ్వు అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా? నిన్ను కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే మీతో కూడా సెల్ఫీ ఉంది, నేను చూపిస్తా. భారతి గారితో సెల్ఫీ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా. ఎమ్మెల్యే గారి భార్యకి కేక్ తినిపించావు, 10 సార్లు నొక్కి చెప్పావు. మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు, భారతి గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ. మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు, జిలానీనే అరెస్ట్ చేశాడు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని నువ్వు అన్నప్పుడు భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలా? నిన్ను కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే మీతో కూడా సెల్ఫీ ఉంది, నేను చూపిస్తా. భారతి గారితో సెల్ఫీ ఉంది, ఎందుకంటే